स्वागत मालोबल परिमला सवनालु సృజనాత్మక సాహిత్యానికి సేవలందిస్తూ వచ్చారు. వృత్తి ఉద్యమాల మేలు కలయికతో మమేకమైన తెలంగాణ కథ పేరిట 2013 నుంచి ఆయనను వేదిక మీదికి రావాల్సిందిగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు తెలుగు విభాగపు ముఖ్య కారకులు 2 పుస్తకాలసిందిగా కోరుతున్నాను. సరే అందించమ్మా. సంఘటిత తెలుగు ఈ నెలలో మోసిన అమ్మ బ్రహ్మని అనుకోదేనాడు పురిటి నొప్పుల కష్టాలని తన ఇష్టంగా భరిస్తుంది. నెత్తుటు పుట్టుకు నిన్ను చూసి గుండెల బాధను తుడిచేసి మలమూత్రాలను కడిగేసి మల్లె పువ్వుగా నిన్ను చేసి అనురాగాల పల్లవిగా అమ్మ ప్రేమరా మమతల కోవెల మను దీపం మన మాతృమూర్తిరా. అనురాగాల పల్లవిగా అమ్మ ప్రేమరా మమతల కోవెల మను దీపం మన మాతృమూర్తిరా. అమ్మా 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 9 నెలలు మోసిన అమ్మ బ్రహ్మని అనుకోదేనాడు పురిటి నొప్పుల కష్టాలని తన ఇష్టంగా భరిస్తుంది. నెత్తుటు పుట్టుకు నిన్ను చూసి గుండెల బాధను తుడిచేసి మలమూత్రాలను కడిగేసి మల్లె పువ్వుగా నిన్ను చేసి అనురాగాల పల్లవిగా అమ్మ ప్రేమరా మమతల కోవెల మను దీపం మన మాతృమూర్తిరా. అనురాగాల పల్లవిగా అమ్మ ప్రేమరా మమతల కోవెల మను దీపం మన మాతృమూర్తిరా. నీ ఆకలి చూసి అమ్మ బ్రహ్మని తన పాలిస్తుంది. కంటికి నిదిరే తెలుసుకొని తన ఒళ్ళో వాణి జిత సుఖవాణి సరిమా రిమ ప మ పద పద స సా నిద పద స నిద ప మ ప వీణా పాణి అలికుల వేణి బ్రహ్మణ రాణి జిత సుఖవాణి నమామి సరస్వతి. जय जय वाणी सरस्वती जय गीर्वाणी सरस्वती जय जय वाणी सरस्वती.
ध्रुववीणां कमकाभरणं निकचरहरितां सुमधुरहसितां రిమపా మా పద పదస నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట అలుపని రవ్వంతా అననే అనవంట వెలుగులు పూస్తావు వెళ్ళే దారంతా సా గమపమాని సా గమపమాని సా గమపమాని 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 సా గమపమాని సా గమపమాని 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 సా నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా ప్రతి వరసలోను ప్రేమగా అల్లుకున్న బంధమా అంతులేని నీ శ్రమ అంచనాల కందున ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా నీవు లేని జగతిలో దీపమే వెలుగునా నీ దగులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా సా గమపమాని సా గమపమాని సా గమపమాని 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 సా గమపమాని సా. బహుళ చైతన్యవంతమైనటువంటి కథల సంపుటి మల్లెసాల చేతి వృత్తుల కథా సంపుటి ఆవిష్కరణ సంఘటిత స్త్రీవాద కవిత్వ సంపుటి ఆవిష్కరణ రెండు ఒక విశిష్టమైన గ్రంథాల ఆవిష్కరణ సభ ఈ ఆదివారాన్ని ఈ సాహిత్య కార్యక్రమానికి అంకితం చేసినటువంటి సహృదయులైనటువంటి మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ ఈ వేదిక రేపటి బహుజన అస్తిత్వోద్యమాలకు సృజనాత్మక కథా సాహిత్యంలో ఒక ఉద్యమ స్థాయి భూమికను కల్పించేటువంటి ఒక విశిష్టమైనటువంటి గ్రంథంగా, అదేవిధంగా ఒక స్త్రీవాద కవిత్వంలో ఒక చైతన్యవంతమైనటువంటి ఒక నిర్ణయాత్మకమైనటువంటి అస్తిత్వ స్త్రీవాద సంతకాన్ని చేసేటువంటి ఒక సంకలనం ఆవిష్కరణ. నిజంగా ఈ పుస్తకం వల్ల వెనక జ్వలిత గారు చేస్తున్నటువంటి కృషి లేకపోతే సేవ, అంతకుమించి త్యాగం, అంటే విశ్రాంత జీవనం తర్వాత ఎవరికి వాళ్ళు తమ తమ వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలలో లేకపోతే ఇంకా ఏదైనా ఒక విదేశీ పర్యటనలోనే ఉండడము, లేకపోతే తమను తాము ప్రమోట్ చేసుకునేటువంటి పనులలో బిజీగా ఉండేటువంటి వేళ ఇటీవలి కాలంలో వారు ఈ టీచర్ ఉపాధ్యాయ వృత్తిలో నుంచి రిటైర్ అయినటువంటి తర్వాత అప్పుడు ఖమ్మం కథల్ని ఏ విధంగానైతే వేసినారో ఇప్పుడు దాన్ని విస్తృతపరుస్తూ ఒక జిల్లాకు కాకుండా 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి చేతి వృత్తుల కథా సంకలనాన్ని దాదాపు ఈ 2 సంవత్సరాల కాలంలో ఇట్లా తీయడం అనేటువంటిది చాలా ఒక గొప్ప సాహసంగా కూడా చెప్పుకోవచ్చు. అరచేతుల్లోని గీతల్లో ఏం దాగుందో మనకు తెలియదు, కానీ చేతి వృత్తికారుల చేతుల్లో ఆ చేతి వృత్తుల్లో లేకపోతే ఆ చేతి వృత్తికారుల చేతుల్లో మాత్రం మానవ పరిణామ వికాసం అంతా దాగి ఉంది. నిజంగా టోటల్గా ప్రపంచంలో ఎవరైతే చేతులతో పనిచేస్తారో, చేతులతో ఈ సాంస్కృతిక సామాజిక జీవిత చరిత్రను తిరగరాస్తున్నారో వాళ్ళే చేతి వృత్తికారులు. మానవ మూల వికాసం అంతా కూడా అక్కడి నుంచి మొదలైందని చెప్పుకుంటాం. అదిగో అటువంటి చేతి వృత్తికారుల కథల్ని ఇట్లా తీసుకురావడం అనేటువంటిది ఇది బహుజన అస్తిత్వానికి లేకపోతే బహుజన చైతన్యానికి బహుజన సృజనాత్మక వాళ్ళ నైపుణ్యాలకు ఇదొక వేదికగా ఉంది. అటువంటి ఈ సంకలనాల్ని అందిస్తున్నటువంటి జ్వలిత గారికి
అభినందనలు తెలుపుకుంటూ, ఇది చాలా బరువైనటువంటి వేదిక. ఇది అంటే గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు సాహిత్యంలో సామాజిక ఉద్యమాలలో తమ తమ స్థానాన్ని లేకపోతే తమ తమ ప్రభావాన్ని స్ఫూర్తిని అందించినటువంటి ఇంతమంది ఆత్మీయ అతిథులు, విశిష్ట అతిథులు, గౌరవ అతిథులు, అదేవిధంగా గ్రంథ సమీక్షకులు ఇందరితో ముడిపడి ఉంది. అంటే అందులో 1000 పేజీల గ్రంథం, 100 పేజీలకు ఒక్కరు చొప్పున అనుకున్నా కానీ ఒక 10 మంది వేదిక మీద నిలబడ్డాం. ఒక 137 వృత్తి కథలు అనేటువంటి దీనిలో ఉన్నాయి. కాబట్టి జ్వలిత గారు కవయిత్రిగా, విమర్శకురాలిగా, సంపాదకురాలిగా, ఆన్లైన్ మ్యాగజైన్ తీస్తున్నటువంటి వారి చైతన్య విస్తృతి లేకపోతే వారి సేవా విస్తృతి అనేటువంటిది ఈ వేదిక మీద కనిపిస్తుంది. ముందుగా చాలా సంక్షిప్తంగానే, ఇంతమందిని చూసి మీరేమీ భయపడకండి. ఆదివారం సరైనటువంటి భోజన సమయానికే సభ ముగిసేటట్లుగా మనం నిర్వహించుకుందాం. నిజంగా సభ ఎంతసేపు జరిగిందనేది కాకుండా ఎంత అర్థవంతంగా, వక్తలు ఎంత నిర్మాణాత్మకంగా, ఎంత ఇది సంక్షిప్తంగా మాట్లాడారు అనేటువంటిది కూడా చాలా ముఖ్యమైనటువంటిది అంశం. వందనాలు. అందరికీ వందనాలు. వేదిక అలంకరించిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు బుక్ ఆవిష్కరణ చేసిన సంఘటిత తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఏ సర్టిఫికేట్ ఈజ్ గోయింగ్ టు ఇష్యూ anthology book of feminist poetry by 115 women writers on the occasion of World's Women's Day celebration. Srimati Vijay Kumari Tenchalna Jwalita Garu, daughter of Sri Brahmaya Garu, and Srimati Ishwarama from Khammam, Telangana State, India has published a rare book of Sangeeta, a book of anthology of feminist poetry by 115 group writers from the year 2010 to 2021 by JD Publication. This publication is the first of its kind book, has been appreciated by Telugu Book of Records in the books and publication category. I congratulate Jolita ma'am. ఈ మాటలు అయిపోయిన తర్వాత వెళ్ళిపోవాల్సి ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. వేదిక మీద ఉన్న పెద్దలు జూలూరి గౌరీశంకర్ గారు, ఆకుల లలిత గారు, బిఎస్ రాములు గారు, దేవికిదేవి గారు, నాలేశ్వర శంకరం గారు, మా శ్యామలక్క, ఇట్లాగే ఏనుగు నరసింహారెడ్డి గారు, సంగిశెట్టి శ్రీనివాస్ గారు, జ్వలిత, నస్రీన్, ఈ మేడమ్స్ అందరూ నన్ను యూనివర్సిటీ రోజుల్లోకి తీసుకుపోతున్నారు. ఎందుకంటే పరీక్ష పెడుతున్నారు వీళ్ళు. అంత పెద్ద పుస్తకం 1000 పేజీల పైబడిన పుస్తకం 2 రోజుల క్రితం ఇచ్చి దాన్ని చదవమని, దాని మీద మాట్లాడమని అడగడం సాహసం. నేను దాన్ని చదివి మాట్లాడడం ఇంకింత సాహసం. సమీక్షల గురించి మాట్లాడేటప్పుడు వీడు ఎంతసేపు పుస్తకం చుట్టూ తిరుగుతున్నాడు కానీ పుస్తకం మీద వాలడం లేదు అని అంటారు. ఇప్పుడు నేను పుస్తకం చుట్టూ తిరుగుతా కానీ పుస్తకం మీద వాలని, ఎందుకంటే 2 రోజులలో 100కు పైబడిన కథలని చదవడం అసాధ్యం. దేవికిదేవి గారు ఇంతకుముందు ఒక పరీక్ష పెట్టినారు, పిడికిట ఇసుక, ఆమె ఒకరోజు ముందు ఇచ్చినారు. జ్వలిత గారు 2 రోజుల ముందు. ఇవన్నీ మాట్లాడే ముందు నేను హృదయపూర్వకంగా జ్వలిత గారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇట్లాంటి సంకలనం వ్యక్తిగా లేదా ఒక సంస్థగా చేయడం అసాధ్యం. యూనివర్సిటీలు చేయాల్సిన పనిని, అట్లాగే పెద్ద పెద్ద సంస్థలు చేయాల్సిన పని ఒంటి చేత్తోటి చేయడం అనేది నిజంగానే ఒక దుస్సాహసం. ఆ దుస్సాహసం చేసి చూపించిన సాహసవంతురాలైన జ్వలితకు వందనాలు. నిజానికి చేతి వృత్తుల విధ్వంసంలో భారతదేశంలో
బతుకులు కోల్పోయిన ఛిద్రమైన శిథిలమైన జీవితాలలో చేతి వృత్తుల గురించి మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. చేతి వృత్తులు అంతరించిన కాలంలో మనం ఉన్నాం, అంతరిస్తున్న కాలంలో మనం ఉన్నాం. ఈ చేతి వృత్తుల సారాంశం అంతా కూడా ప్రధానంగా మాట్లాడుకున్నప్పుడు ఎక్కడ కోల్పోయినాం, భారతదేశపు ఆర్థిక వ్యవస్థ కానీ లేదా మానవ వికాస క్రమం కానీ ఎట్లా శ్రమ విభజన గురైంది, ఎట్లా శ్రమ విభజన జరిగింది, ఈ శ్రమ విభజన అనంతర కాలంలో భారతదేశం లాంటి దేశాలలో కుల విభజనగా తయారైంది. చివరికి చాతుర్వర్ణ వ్యవస్థలో అంటే ఒక అమూర్త భావన అబ్స్ట్రాక్ట్ థింగ్స్లో భారతదేశపు శూద్రులు పంచములు ఈ ఇద్దరు ఎట్లా నలిగిపోయినారనేది మన చరిత్ర. ఇది పాశ్చాత్యుల చరిత్ర కానీ కాదు. ఫూలే ఇక్కడే ప్రశ్నించినాడు ఆయన. అవును, మీరు చెప్తున్న చాతుర్వర్ణ వ్యవస్థ బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు ఇట్లా ఒక నిచ్చెనమెట్ల వ్యవస్థ అని చెప్తున్నారు కదా మీరు. ఈ చెప్తున్న వ్యవస్థ సార్వత్రికంగా లేదా సార్వజనీనంగా ఎట్లా అమలవుతుంది? సార్వజనీనంగా ఇట్లాంటి ఉత్పత్తి సంబంధాలు లేని చోట, పారిశ్రామికీకరణ జరిగిన చోట, మీరు చెప్తున్న కుల వ్యవస్థ లేని చోట ఇది ఎట్లా అమలవుతుంది? ఇది ఒక పెద్ద ల్యాప్స్, మీరు చెప్తున్నది ఒక పెద్ద అబద్ధమని ఫూలే గులాంగిరిలో రాసినాడు. అంటే చాతుర్వర్ణ వ్యవస్థ అనేది ఒక అమూర్త భావన, అబ్స్ట్రాక్ట్ థింగ్. కానీ మానవ వికాస పరిణామ క్రమం అనేది భారతదేశంలో కూడా ఒక క్రమంలో జరిగింది. ఈ చరిత్ర అంతా మనకు తెలుసు. ఎట్లా వచ్చింది? తొలి మానవుడు ఎట్లా వచ్చినాడు, వేట ఎట్లా వచ్చింది, ఈ వేటకు సంబంధించిన తర్వాత వ్యవసాయం ఎట్లా అభివృద్ధి అయింది, అసలు వ్యవసాయం ఎట్లా కనుక్కున్నారు, లేదా మిగులు ఉత్పత్తులని కాపాడుకోవడానికి ఎట్లా మిగతా వృత్తులు వచ్చినాయి, వేటాడడంలో ఆయుధాలు ఎట్లా వచ్చినాయి, ఇట్లాంటి పరిణామ క్రమాన్ని అంతా కూడా మనం చాలా రచనల ద్వారా కావచ్చు, లేదా రాహుల్ సాంకృత్యాల లాంటి వాళ్ళు భారతదేశంలో విపరీతంగా పర్యటించి చెప్పిన విషయాల పట్ల కావచ్చు, మనం కొంత మనకి అవగాహన ఉన్నది. కానీ ఇది సార్వజనీనమైన సిద్ధాంతమా? దీని సమ్మతి ఎట్లా ఉంది? భారతదేశంలో ఉన్న ఒక ప్రత్యేక స్థితి, కులం అనేది భారతదేశంలోనే మాత్రమే ఉన్న ఒక స్థితి. ఈ కులం అనేది మనుషులని అణచివేసే సాధనంగా, మనుషులని దోపిడీ చేసే సాధనంగా, మనుషులని రెండవ శ్రేణి పౌరులుగా చేసే సాధనంగా ఎట్లా తయారైంది? దీని కాన్సెప్ట్ ఎట్లా వచ్చింది? దీని సమ్మతి ఎట్లా వచ్చింది? ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ తయారైంది, ఎందుకైంది భారతదేశంలో? చేతి వృత్తుల గురించి మాట్లాడుకునేటప్పుడు ఇవన్నీ మాట్లాడుకోవాలి. ఇవాళ మనం శూద్రులు అనే పదాన్ని వాడకుండా చేతి వృత్తుల వాళ్ళని ఉత్పత్తి కులాలు అనేది ఎందుకు వాడుతున్నాం? అసలు ఈ చైతన్యము, అస్తిత్వ చైతన్యము, కుల చైతన్యం ఎక్కడి నుంచి వచ్చింది? దీని మూలాలేంటి? ముఖ్యంగా తెలుగునాట మనం ఈ తెలుగునాట చరిత్రను చూసుకున్నప్పుడు ఇక్కడ తెలుసు మీకు రెవల్యూషనరీ పాలిటిక్స్, నక్సల్బరీ రాజకీయాలు ఇక్కడ దశాబ్దాల తరబడి రాజ్యం వెళ్ళి వాటి ప్రభావం మనం తెలంగాణ సొసైటీ మీద ఎంత ఉంది అనేది దాన్ని లెక్కగట్టి చెప్పలేము. ఎందుకంటే అనేక సామాజిక ప్రతిఫలనాల్లో, అనేక సామాజిక ఉద్యమాల ప్రతిఫలనాల్లో వీటి మూలాలు ఉన్నాయి. దీని తర్వాత వచ్చింది 1985లో జరిగిన కారంచేడు ఇట్లాంటి వ్యవహారాల తర్వాత వచ్చిన పరిణామాలు దళిత చైతన్యాన్ని, దళిత అస్తిత్వ చైతన్యాన్ని పాదుకొల్పినాయి. మందకృష్ణ మాదిగ ప్రకటించినాడు ఆ తర్వాత, అవును నేను మాదిగా, అది నా గర్వకారణం. ఎస్, రెడ్డిలాగా, రావులాగా, శాస్త్రిలాగా, శర్మలాగా నేను మందకృష్ణ మాదిగని అని చెప్పినాడు ఆయన. హ్యాట్స్ ఆఫ్. నిజంగా అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ మందకృష్ణ ఎన్ని రాజకీయాలు చేసినా, ఎన్ని రకాల మారినా కూడా ఆ అస్తిత్వ ప్రకటన అనేది ఒక గొప్ప పరిణామంగా మనం చూడవచ్చు. తెలుగునాట ఈ అస్తిత్వ రాజకీయాలన్నీ వచ్చినాయి ఇక్కడి నుంచే. విప్లవ రాజకీయాల నుంచి మొదలై అస్తిత్వ రాజకీయాల దాకా వచ్చినాయి. మానవ వికాస పరిణామ క్రమం అంతా వేరే రకంగా జరిగింది. కానీ భారతదేశంలో అంబేద్కర్ ఏమన్నాడు? శ్రమ విభజన
శ్రామికుల విభజన అయింది భారతదేశంలో అన్నాడు. ఇట్ మీన్స్ శ్రమ విభజన అనేది తర్వాత శ్రామికుల విభజనకు దారితీసింది. ఈ శ్రామికుల విభజన అనేది ఎట్లా తయారైంది? కొందరు నిమ్నులు, కొందరు ఉన్నతులు. ఏ పని చేయవాడు సమాజం మీద ఒక పారాసైట్ లాగా జీవించేవాడు, పరాన్నజీవిలాగా జీవించేవాడు, వాడేమో రాజ్యం వెళ్తాడు, వాడేమో మనకు చెప్తాడు, వాడేమో నీతులు చెప్తాడు, వాడేమో గ్రంథాలు చదువుతాడు, వాడేమో వేదాలు చదువుతాడు. వాడు మనకు చెప్తే నిమ్నులైనా శూద్రులైనా పంచములైనా మనమేమో వాటిని ఆమోదిస్తాం, సమ్మతిస్తాం. ఇది భారతదేశపు కథ. ఈ డివిజన్ వచ్చిన తర్వాత దీంట్లో ఇంకా డివిజన్ పంచములు. వీళ్ళు దేనికి ఎంత చివరికి నెట్టబడ్డారంటే అంటారని వాళ్ళు అలా చేసినారు. ఎవరు చేసినారు ఇది? ఈ అమూర్త భావనలు ఎక్కడి నుంచి అభివృద్ధి అని. నిజానికి చేతి వృత్తుల గురించి మొట్టమొదటి మాట్లాడుకున్నప్పుడు మనం మార్క్స్ని చెప్పుకోవాలి. సరే, సంగిశెట్టి శ్రీనివాస్ ఇప్పుడు అసలు ఈ పుస్తకం ముందు మాట్లాడడానికి నిజంగానే గొప్ప కంట్రిబ్యూషన్ ఈ పుస్తకానికి ముందు మాటలు కూడా. నిజంగా ముందు మాటలు రాసిన రచయితలందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు. నేటో లోపలికి పోతున్నట్టు ఉన్నా, ఎందుకంటే టైం పర్మిట్ చేయదు కనుక నేను మళ్ళీ దగ్గరికి వచ్చి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. రాములు గారు రాసినారు, సంగిశెట్టి రాసినాడు. సంగిశెట్టి ముందు నుంచి తెలంగాణ చరిత్ర మీద తెలంగాణ పక్షపాతిగా, తెలంగాణ వాదిగా, పక్కా తెలంగాణ వాదిగా ఆయన అన్ని వ్యవహారాలని పరిశీలిస్తున్న సంగిశెట్టి శ్రీనివాస్ ఇక్కడ చేతి వృత్తుల మీద కూడా వివరణాత్మకంగా రాసినారు. తర్వాత ఒక శాస్త్రీయ దృక్పథంతో కాత్యాయని విద్మయ్య గారు రాసినారు. అసలు వృత్తి ఎక్కడ, మూలం ఎక్కడ, కులం ఎక్కడ, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, వీటి మూలాలు ఎక్కడ ఉన్నాయి అనేది. అట్లాగే దేవి గారు రాసినారు. అట్లాగే సరే విఠలాచార్య గారు రాసినారు. ఈ ముందు మాటలు 50 పేజీలు ఉన్నాయి. నిజానికి చదవదగ్గ ముందు మాటలు. నేను నిజాయితీగా చెప్తున్న ముందు మాటలు అన్నీ చదివాను నేను. మార్క్స్ ఏమంటాడంటే, ద జాయ్ ఆఫ్ క్రియేషన్, సంథింగ్ యూజింగ్ స్మాల్ హ్యాండ్మేడ్ టూల్స్, వర్కర్స్ ఫోర్స్డ్ టు డిప్రైవ్. చేతులతో చేసే వృత్తులు, చేతులతో చేసే వస్తువులు, అవి చేస్తున్నప్పుడు మనుషులకు కలిగే, ఆ సృజన చేస్తున్నప్పుడు మనుషులకు కలిగే ఒక సంతోషాన్ని అనంతర కాలంలో మనుషులు కోల్పోయినారు అని అంటాడు. నిజానికి శ్రమ విభజనకు సంబంధించి సామాజిక శాస్త్రాలలో సామాజిక తత్వవేత్త ఎమిలీ డుర్ఖైమ్ ఆయన ఫస్ట్ శ్రమ విభజన గురించి రాసినాడు. ఫ్రెంచి తత్వవేత్త ఆయన. శ్రమ విభజన ఏమన్నాడంటే, శ్రమ విభజన అనేది సమాజంలో సంఘటితత్వాన్ని పెంపొందిస్తుంది. ఒకటి ఆర్గానిక్, ఒకటి యాంత్రికమైనది. ఈ యాంత్రిక సంఘటితత్వం, ఆర్గానిక్ సంఘటితత్వం అనేది మనుషులలో ఇతర నైతిక ధృతిని, నైతిక నియమావళులను, ఫ్యామిలీ స్ట్రక్చర్స్ని, కితాంకిన్ వ్యవహారాలను వీటన్నిటిని నిర్దేశిస్తుందని చెప్పి ఎమిలీ డుర్ఖైమ్ చెప్పినాడు. దానికి విరుద్ధంగా ఒక కాన్ఫ్రంట్ థియరీ మాకు చెప్పినాడు. ఒక భారతదేశంలో మనము చరిత్రను చదువుకున్నప్పుడు సరే మనకి ఎన్ని మూలాలు ఉన్నప్పటికీ కూడా మనం మళ్ళీ వర్ణ వ్యవస్థకే పోతున్నాం. వర్గ వ్యవస్థ బదులుగా వర్ణ వ్యవస్థ మనల్ని ఇన్నాళ్ళు రాజ్యం వెళ్తున్నది కాబట్టి, వర్ణ వ్యవస్థ ఇప్పటికి కూడా మన మూపుల మీద బరువులను మోపింది కాబట్టి మనం వర్ణ వ్యవస్థ గురించే మాట్లాడుకుంటున్నాం. కానీ పెట్టుబడిదారీ విధానం కానీ, పారిశ్రామికీకరణ జరిగిన దేశాలలో కానీ దీని ఆరిజిన్స్ శ్రమ విభజన అనే దానికి సిద్ధాంతాలు చేసినారు. పారిశ్రామికీకరణ ఫలితాలన్నిటి మీద ఎమిలీ డుర్ఖైమ్ కానీ మార్క్స్ సంఘర్షణ సిద్ధాంతాన్ని చెప్పినాడు. ఎట్లాగైతే మనుషులు ఉత్పత్తి చేసేటప్పుడు అనుభవించే సృజనను అనుభవించే ఒక చైతన్యము, సృజనను అనుభవించే ఒక ఆనందాన్ని కోల్పోతారో అప్పుడే వీళ్ళు డీహ్యూమన్ అవుతారని చెప్పినాడు. అదే అలినేషన్ థియరీ, పరాయీకరణ థియరీ. శ్రమ విభజన ఆయన ఏమన్నాడంటే, పెట్టుబడిదారులు తమ లాభాల కోసం యంత్రాలను ఉపయోగించేసేదంతా కూడా శ్రమ విభజన అంటాడు ఆయన. ఒక టీచర్, లాయర్ ఇట్లాంటి కుర్చీ తయారీ గురించి దాస్ క్యాపిటల్లో వర్ణించినాడు ఆయన. కుర్చీ నీది కాదు, నాది కాదు, నేను కాల్ చేస్తా, నువ్వు బోల్డ్ చేస్తావు, కుర్చీ వెనక బాగా ఇంకోటి చేస్తాడు, ఒక 6 కలిసి ఒక కుర్చీని తయారు చేస్తారు. ఈ కుర్చీ నీది కాదు, నీది ఎంత మాత్రం కాదు, నువ్వు వేస్తావు కానీ దీని ఆనందం నీకు లేదు. దీని ఆనందం లాభాల్లో ఉంటుంది,
దీని ఆనందం బల్క్ ప్రొడక్షన్లో ఉంటుంది, దీని ఆనందం దీన్ని అమ్మినప్పుడు వచ్చే లాభాలలో ఉంటుంది. ఈ లాభాలలో అదనపు విలువ సిద్ధాంతం ఇవన్నీ సరే, ఇక మార్క్స్ గురించి మళ్ళీ తర్వాత మాట్లాడుకోవచ్చు. అంటే భారతదేశంలో చేతి వృత్తులకు మూలాలన్నీ కూడా మన వర్ణ వ్యవస్థ నుంచి చూసుకున్నప్పుడు సరే, శాస్త్రీయంగా మన దగ్గర ఉన్న ఆధారాల ప్రకారం చూసినా కూడా వేటకు సంబంధించిన పరికరాలు, ఆ పరికరాల తర్వాత స్త్రీలేమో ఇళ్లలో ఉండడము, లేకుంటే వాళ్ళేమో వేటకు పోవడము, పురుష శక్తి స్త్రీ శక్తి, స్త్రీలు అబలలు సబలలు, మన్ను మశానం అన్నీ కూడా ఎమిలీ డర్కైమ్ కూడా చెప్పినాడు ఆశ్చర్యంగా. ఇవన్నీ అంటే స్త్రీలు ఈ పనులు చేసినారు. కానీ చాలా వరకు మాతృస్వామిక వ్యవస్థలు వర్ధిల్లిన కాలంలో కానీ, తొలి వ్యవసాయం కానీ, ఎప్పుడైతే వేట నుంచి మానవుడు వ్యవసాయానికి వచ్చినాడు, మొక్క మొలవడం అనే ఒక సారవంతమైన భూమి ఉన్నదని కనుక్కున్నాడు. ఈ సారవంతమైన భూమి గురించి స్త్రీలు కనుక్కున్నారని శాస్త్రజ్ఞులు కనిపెట్టినారు, శాస్త్రవేత్తలు మాట్లాడినారు ఈ విషయాలు. స్త్రీ మొట్టమొదటి ఇన్వెన్షన్ వ్యవసాయాన్ని ఆమె చేసిందని. సరే, స్థిర వ్యవసాయం, స్థిర నివాసాలు ఇవన్నీ కూడా మానవ పరిణామ క్రమంలో జరిగినాయి. కానీ భారతదేశంలో ఉన్న ఒక దుస్థితి ఏమిటంటే ఇది వర్ణ వ్యవస్థ, నిచ్చెన మెట్ల వ్యవస్థ, కుక్కిటి పురాణాలని చెప్పి భారతదేశాన్ని ఇప్పటికి కూడా శూద్రులుగా పంచములుగా అణచివేస్తున్న శక్తులకు వ్యతిరేకంగా కూడగట్టే ఒక గొప్ప పుస్తకం మల్లెసాల. దీని వెనుక ఇంత కథ ఉన్నది. జ్వలిత ఉద్దేశాలు ఏమైనా కూడా ఇది వచ్చిన ఈ కాలం, మనం ఒకటి అస్తిత్వ కాలంలో జీవిస్తున్నాం, కుల చైతన్యాల గురించి మాట్లాడుకుంటున్నాం, కులం లేనిదే భారతదేశంలో మనం ఏమి మాట్లాడలేము అనే స్థితిలో మాట్లాడుతున్నాం, వర్గ వ్యవస్థ ఇక్కడ వర్ణ వ్యవస్థగా పరిణమించిందనే విషయాలను మనం మాట్లాడుకుంటున్నాం. చివరి కమ్యూనిస్ట్ పార్టీలు కూడా అంబేద్కర్ని గౌరవిస్తున్న కాలంలో జీవిస్తున్నాం, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా కుల వ్యవస్థ గురించి మాట్లాడుతున్న కాలంలో జీవిస్తున్నాం. కనుక చేతి వృత్తులు ధ్వంసమైపోయినాయి, శిథిలమైపోయినాయి. ఇది ఒక పరిణామక్రమం. ఈ పరిణామక్రమం అనేది పారిశ్రామికీకరణలో ఉంది. ఈ పరిణామక్రమం అనేది పెట్టుబడిదారీ విధానంలో ఉంది. ఎప్పుడైతే చేతి వృత్తులు అంతరించిపోయాయో భారతదేశం లాంటి దేశాలలో, మీరు ఒక గోరెంటి వెంకన్న పాట చాలు, నిజంగానే అది ప్రభుత్వాన్ని మార్చిన పాట, పల్లెగా నీరు పెడుతుంది. దీంట్లో ఒక మాట ఉంటుంది ఆఖరిలో, అకవిత్వం అంటాం కదా, కవిత్వం కాని పదం కూడా ఒకటి ఉంటుంది. అంటే అన్ని వృత్తులు అంతరించిపోయినాయి, కానీ ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయమే చూపకపోయిరి అని కూడా ఒకటి ఉంటుంది ఇందులో. ఈ పాటలో అంత కవిత్వమే, ప్రత్యామ్నాయమే చూపకపోయిరి అని. ఈ ప్రత్యామ్నాయం ఏమిటి చేతి వృత్తులకి ఉంటుందా? మారుతున్న పారిశ్రామికీకరణ వ్యవస్థల్లో కానీ, పెట్టుబడిదారీ వ్యవస్థల్లో కానీ చేతి వృత్తులు బతుకుతాయా? బతకవనేది నిరూపణైంది భారతదేశంలో. చేతి వృత్తులు ఇప్పుడు నిజ రూపంలో కానీ, మనం అనుకుంటున్న రూపంలో కానీ, సమాజానికి ప్రయోజనం కలిగించే రీతిలో కానీ, అవి మనల్ని మనము పోషించుకోవడానికి కానీ, నిజానికి వ్యవహారిక అర్థం ఏమిటి? వృత్తి అంటే ఏమిటి? చేతి వృత్తి అంటే ఏమిటి? వ్యవహారిక అర్థంలో జీవన రీతి లేదా జీవనానికి ఉపయోగపడే ఒక పని. అది ఇవాళ మనం మాట్లాడుకుంటున్న చేతి వృత్తులలో ఉందా? సబ్బండ వర్ణాలు చేసే చేతి వృత్తులలో ఉందా? బహుజనులు చేసే చేతి వృత్తులలో ఉందా అనేది పెద్ద ప్రశ్న. కానీ భారతదేశంలో ఇప్పటికీ కూడా గాంధీ లాంటి వాళ్ళు మాట్లాడిన వ్యవసాయము దాని అనుబంధంగా వచ్చే ఒక అధరువుగా చేతి వృత్తులను ఆయన చూసినాడు. గ్రామ స్వరాజ్యాన్ని ఆయన కలగన్నాడు. కానీ గ్రామ స్వరాజ్యం కూడా కలే కదా, పల్లెలు ధ్వంసం అయితే తప్ప నాగరిక ప్రపంచాలు నిర్మితం కావు అన్నారు. ఫ్యాక్ట్. ఎందుకు పల్లెలు ధ్వంసం కావాలి? భారతదేశం లాంటి దేశంలో చైనాను పోల్చుకున్నప్పుడు గ్రామీణ ప్రాంతాలలో వచ్చిన పెనుబార్పులను మనం చూసినప్పుడు ఈ విషయాలు మనకు అర్థమవుతాయి. ఇవన్నీ కూడా అర్థం చేసుకున్నప్పుడే ఈ పుస్తకంలో అన్ని వృత్తులకు సంబంధించి, నిజానికి నేను కొంచెం పైన ఈ రివ్యూసే కాకుండా చదివినాను, అన్ని వృత్తులకు సంబంధించి కథలు ఉన్నాయి. ఈ కథలు చేతి వృత్తులకు సంబంధించిన అనేక పరిణామాలు, ఈ భారతదేశంలో జరిగిన పరిణామాలు, విధ్వంసాలు, శిథిలాలు, అవి ఎక్కడ రాకుండా పోవడం, వాటి నిర్మాణాలు, భవిష్యత్తులో ఏం చేయాలి, భవిష్యత్తులో వీటన్నిటి నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఎట్లా ఉండాలనే అన్ని రీతులలో ఇవి ఉన్నాయి. కాబట్టి ఈ కథలను చదవండి. మళ్ళొకసారి అమ్మ మీకు వందనం. ఒక అద్భుతమైన కథలని మీరు సంకలనం చేసి ఒంటి చేత్తో చేసినందుకు మీ